నెక్స్ట్ హుక్ వచ్చేసి యూజ్ ఎఫెక్ట్. రియాక్ట్లో యూజ్ ఎఫెక్ట్ అనేది సైడ్ ఎఫెక్ట్గా రన్ చేయడం కోసం మెయిన్గా ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మనం యూజ్ చేస్తాం. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఏపీఐ కాల్స్ని కాల్ చేసుకోవచ్చు, టైమర్స్ని సెట్ చేసుకోవచ్చు, లేదా డిఓఎం అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్స్ని అప్డేట్ చేసుకోవటం, లోకల్గా మనం ఏదైనా డేటాని స్టోరేజ్ చేసుకోవటం, ఇలాంటి ఆపరేషన్స్ అనేవి మనం యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఈ యూజ్ ఎఫెక్ట్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. మెయిన్గా చూసుకుంటే మనకి 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో నో డిపెండెన్సీ అరే అండ్ ఎంటీ డిపెండెన్సీ, నెక్స్ట్ విత్ డిపెండెన్సీ. నో డిపెండెన్సీ అనేది డిపెండెన్స్ ఎటువంటి వేరియబుల్ మీద డిపెండెంట్ అవ్వకుండా ఆ యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ రన్ అవటం కోసం ఈ నో డిపెండెన్సీ అరే యూజ్ చేస్తాం. ఇదేంటంటే ప్రతిసారి రెండర్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ ఎంటీ డిపెండెన్సీ అరే అంటే సపోజ్ ఒక రియాక్ట్ కాంపోనెంట్ అనేది ఉంది. మనం ఒకసారి పేజ్ అనేది రీఫ్రెష్ చేసిన తర్వాత ఓల్డ్ కాంపోనెంట్ని డిస్ట్రాయ్ చేసి మళ్ళీ కొత్తగా ఫస్ట్ నుంచి ఆ కాంపోనెంట్లో ఉన్న యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుతుంది. అంటే రీఫ్రెష్ చేసిన ప్రతిసారి ఎంటీ డిపెండెన్సీ పెట్టినందువల్ల రన్ అవుతూనే ఉంటుంది. సో ఒక్కసారి ఆఫ్టర్ రెండరింగ్ ఫస్ట్ రెండర్ తర్వాత ఒకసారి ఈ ఎంటీ డిపెండెన్సీ అరే అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ విత్ డిపెండెన్సీ. విత్ డిపెండెన్సీ అంటే సపోజ్ ఏదైనా వేరియబుల్ అనేది డైనమిక్గా చేంజ్ చేస్తున్నాం. చేంజ్ చేసిన ప్రతిసారి ఆ యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ రన్ అవుతూ ఉండాలి. అంటే ఆ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యి ఆ డిపెండ్ అయిన వేరియబుల్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు ప్రతిసారి ఆ యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ బ్లాక్ రన్ అవుతుంది. సో ఇది మెయిన్గా మనకి యూజ్ చేసే యూజ్ ఎఫెక్ట్ డిపెండెన్సీస్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే నో డిపెండెన్సీ యూజ్ ఎఫెక్ట్ అంటే ఎటువంటి డిపెండెన్సీ లేకుండా చేయాలంటే ఫస్ట్ సింటాక్స్ వచ్చేసి మనం ఇక్కడ ఫంక్షన్లో యూజ్ ఎఫెక్ట్ అని టైప్ చేసాం. ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది రియాక్ట్ అనే ప్యాకేజ్ నుండి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో మనకు కావాల్సిన కోడ్ అనేది రాసుకోవాలి. మెయిన్గా మనకి ఈ బ్రాకెట్స్ అనేవి ఈ ఇండెంటేషన్స్ అనేవి ఉండాలి. కర్లీ బ్రేసుల తర్వాత ఇక్కడ కోడ్ రాసుకుంటాం. సపోజ్ నేను console.log సో కన్సోల్లోకి వెళ్ళి చూస్తే రన్స్ ఆఫ్టర్ ఎవ్రీ రెండర్. ప్రతిసారి మనం రీఫ్రెష్ చేసిన ప్రతిసారి అది రన్ అనేది అవుతుంది. యూజ్ ఎఫెక్ట్లో ఏదైతే ఉందో ఆ లాజిక్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి ఎంటీ డిపెండెన్సీ కూడా చూస్తే ఎంటీ పెట్టేసాం, రిటర్న్. సో ఎంటీ డిపెండెన్సీ చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఫస్ట్ రన్ అయింది. రన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఈ లాజిక్ అనేది జరిగిన తర్వాత ఎంటీ డిపెండెన్సీ ఉంది కాబట్టి తర్వాత మనం రీఫ్రెష్ కొడితే మనం ఇందాక ఏదైతే కాంపోనెంట్ ఉందో అది డిస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ కొత్తగా వచ్చింది. సో ఎంటీ డిపెండెన్సీ అనేది ఏం చేస్తుందంటే ఓల్డ్గా ఉన్న కాంపోనెంట్ని ఓల్డ్గా జరిగిన ఆపరేషన్ డిస్ట్రాయ్ చేసి మళ్ళీ దాన్ని అన్మౌంట్ చేసి మళ్ళీ ఇక్కడ కొత్తగా రెండర్ చేస్తుంది. సో యూజ్ ఎఫెక్ట్ అనేది ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిపెండెన్సీ యూజ్ ఎఫెక్ట్. డిపెండెన్సీ యూజ్ ఎఫెక్ట్ అంటే ఏదో ఒక వేరియబుల్ మీద ఆ యూజ్ ఎఫెక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ నేను ఒక స్టేట్ తీసుకుంటున్నాను.
క్లిక్ చేసిన ప్రతిసారి కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలని కోడ్ రాసుకోండి. సో సెట్ స్టేట్ అని పెట్టేసి స్టేట్ +1. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంక్రీజ్ చేసిన ప్రతిసారి బటన్ నొక్కిన ప్రతిసారి కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఇప్పుడు ఏం జరగాలి, ఇక్కడ యూజ్ ఎఫెక్ట్లో ఎప్పుడైతే మనం కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నామో అప్పుడు ప్రతిసారి ఈ యూజ్ ఎఫెక్ట్ అనే బ్లాక్ మనకి రన్ అవ్వాలి. అలా రన్ అవ్వాలంటే సపోజ్ console.log అని ఇచ్చేసి మనం తెలియడం కోసం కౌంట్ ఇంక్రీజ్ ఇనీషియల్గా ఏమొస్తుంది, ఎంటీ డిపెండెన్సీ పెట్టాం కాబట్టి కౌంటర్ ఇంక్రీజ్డ్ అని వస్తుంది. మనం ఇంక్రీజ్ చేసిన ప్రతిసారి మనకి రన్ అవ్వాలి. ఇంక్రీజ్ చేసిన ప్రతిసారి వస్తుందంటే ఆ వేరియబుల్ మీద డిపెండ్ అయినట్టు. సో ఇక్కడ సింపుల్గా స్టేట్ అనేది చేశా. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ స్టేట్ మీద ఇది డిపెండ్ అవుతుంది. సో మనం బటన్ నొక్కిన ప్రతిసారి ఆ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందని మనకి ఇస్తుంది. 5 సార్లు మెసేజ్ వచ్చింది, 6, 7, 8. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కన్సోల్లో ప్రతిసారి ప్రింట్ అవుతూ ఉంది మనకు కొట్టిన ప్రతిసారి. అంటే ఈ స్టేట్ మీద అనే వేరియబుల్ మీద యూజ్ ఎఫెక్ట్ అనే బ్లాక్ డిపెండ్ అవుతుంది. సో ఇది మెయిన్గా మనం డిపెండెన్సీ మీద చూసే ఎగ్జాంపుల్.